ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2026లో మనం అడుగుపెట్టాం. 2014 తర్వాత సపరేట్ రాష్ట్రంగా ఏర్పడ్డాక నాటి నుంచి నేటి వరకు కూడా అంటే 2014, 15, 16, 17 వరకు కూడా కేవలం నామమాత్రం బడ్జెటే. తర్వాత 18 నుంచి కూడా 12,000 కోట్లు, 12,000 కోట్లు, 12,000 కోట్లు. అదేవిధంగా 2021కి వచ్చేసరికి 13,000 కోట్లు, చివరిగా 23,000 కోట్లతో ఏదైతే రాష్ట్రంలో 3,04,976,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు కూడా కేవలం 23,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ కేటాయించింది. అంటే మొత్తం బడ్జెట్లో కేవలం 7.2%. అవి కూడా జీతభత్యాలకు, బిల్డింగ్ మెయింటెనెన్స్లకు, మెస్ ఛార్జీలకు పోగా అందులోంచి కూడా దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే కొన్ని అనేక కారణాల వల్ల 1,600 కోట్లు ఖర్చు చేయలేదు. అంటే నేటికి కూడా 3,04,976 కోట్ల బడ్జెట్లో ఈ శాతం బడ్జెట్ అంటే ఏ విధంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుందో ప్రభుత్వం తెలియాల్సిన అవసరం ఉన్నది. దాని తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచి పోషిస్తూ కార్పొరేట్ కబంధ హస్తాల కింద ఏదైతే విద్యా వ్యవస్థను నలిపివేస్తూ కార్పొరేట్ కబంధ హస్తాలతో బంధింపబడిన విద్యా వ్యవస్థను ఏ విధంగా మేలుకు కొలుపుతారో అది ఆకునూరి మురళి గారు చెప్పకపోవడం, అదేవిధంగా కమిషన్లో ఎక్కడ కూడా తెలుపకపోవడం దానంత దౌర్భాగ్యం, దురదృష్టకరం లేదు అని చెప్పి సెలవిస్తూ అనేక రోజులుగా ఆకునూరి మురళి గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేట్ కాలేజీల పైన కమిషన్ వేశారు, తిరుపతిరావు కమిషన్ వేశారు. తిరుపతిరావు కమిషన్ తిరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలను కంట్రోల్ చేసే చర్య తీసుకోలేదు. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యలో ఒక విద్యార్థి నైపుణ్యంతో వాడు ఎంసెట్ రాసి ర్యాంక్ వచ్చిన విద్యార్థికి కూడా బి కేటగిరీ పేరుతోని డైరెక్ట్ వచ్చిన విద్యార్థికి సీట్ ఇస్తున్నారు. ఇది ఇస్తలేదని చెప్పి అనేక బీసీ ఉద్యమాలలో లేకపోతే విద్యార్థి ఉద్యమాలలో మేము మమేకమై అనేక మంది కోరినప్పుడు వీరు స్వయంగా వచ్చి అన్న మాట ఏంటంటే ఫస్ట్ ఈ కార్పొరేట్ సిస్టమ్ పోవాలి తెలంగాణలో. ఎందుకంటే కొన్ని చిన్న కాలేజీలు ఉంటాయండి, జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 91 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. అందులో ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, పేద తరగతి కుటుంబాలు కావచ్చు వచ్చేది కేవలం ఒక 50% ఆఫ్ మెజారిటీ స్టూడెంట్స్ చిన్న కాలేజీలకు పోతారు. వాన్ ఫీజు ఎంత ఉంటుంది? అందులో 6,000, 7,000 ఉంటాయి. అందులో ప్రభుత్వం సహాయం కింద 3,500 రూపాయలు ఇంటర్ పిల్లగానికి ఇస్తుంది. అదేవిధంగా డిగ్రీ పిల్లగానికి 14,000 రూపాయలు ఇస్తుంది. అంటే దాదాపు 5 సంవత్సరం వాని పేరు వీడు, వీని పేరు వాడు చెప్పుకుంటా 2 ప్రభుత్వాలు కూడా కాలయాపన చేసుకుంటా 7,900 ప్రభుత్వం యొక్క రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఇక్కడ చిన్న చిత్క కాలేజీలు పాపం అప్పు చేసి వడ్డీలు కట్టలేక వరంగల్లో ఒక కాలేజీ పెట్టి దాదాపు 16,000 మంది పిల్లలను బోధించిన ఒక చైర్మన్ ఉరేసుకున్న సంఘటన మనందరం చూసాం. అదేవిధంగా అఫీషియేషన్ డిగ్రీ కాలేజీలు అమ్మేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఓ పెద్ద ఇప్పుడు చైతన్య నారాయణ లాంటి కాలేజీలు గత ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో మనం అందరం ఏమనుకున్నాం, మన పైసలన్నీ కోదాడ దాటిపోతున్నాయి. ఈ కోదాడ దాటిపోతున్నాయి అంటే పక్క రాష్ట్రానికి పోతున్నాయి, ఈ కార్పొరేట్ కాలేజీలు ఎలగొట్టాలి అని చెప్పి అనేక మార్లు అనేక సందర్భాల్లో అనేక వేదిక పైన మాట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఎక్కడ కూడా వాటి కంట్రోల్ లేకుండా ఆ ప్రభుత్వంలో విచ్చలవిడితనమే, ఈ ప్రభుత్వంలో ఇంకా విచ్చలవిడితనమే. ఒక నామ్స్ లేకుండా విద్యా వ్యవస్థలో ఫలానా ఏరియాలో ఇంత దూరం వరకు ఒక కాలేజ్ ఉండొచ్చు, ఇంతమంది నివసిత ప్రాంతంలో ఒక 20,000 మంది ఉంటే ఒక కాలేజ్ ఇవ్వాలి, లేకపోతే 10,000 మంది ఉంటే ఒక కాలేజ్ ఇవ్వాలని చెప్పి అనేక మార్లు వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ను వాడుకుంటూ కొంతమంది కోట్ల ద్వారానో లేకపోతే కొంతమంది విద్యాశాఖ ద్వారానో ఇన్ఫ్లుయెన్స్ను వాడుతూ విపరీతమైన కాలేజీలు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత ఎక్కడ కూడా ఏ కాలేజీకి కూడా హాస్టల్ ఇవ్వద్దని ఒక నిబంధన వచ్చినా ఇప్పటికి చూసాము. ఈ సంవత్సరం కూడా అనేక పలు వెరైటీ పేర్లతోని ఒక్కొక్కడు ఓన్లీ ఇంటర్మీడియట్కే 2 లక్షలు తీసుకునే ఫీజు నుంచి 3 లక్షలు తీసుకునే కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ కంట్రోలు ఆకునూరి మురళి గారు చెప్పకపోవడం, అదేవిధంగా పేద విద్యార్థులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో చెప్పకపోవడం, అదేవిధంగా కాంట్రాక్ట్ పద్ధతి అంటే వీళ్ళ యొక్క అంశం ఏంటంటే కార్పొరేట్ కాలేజీలను పెంచి పోషించి ఉన్న ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా వీరే ఒక ఎక్కడ కూడా చెప్తలేనని బద్నాం లేపి వీళ్ళే ఉన్న స్కూళ్ళను కూడా మూసేసే తంతు చేస్తుర్రా. లేదా 26,000 ప్రభుత్వ కేజీ నుండి పీజీ వరకు 26,000 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళనే ప్రైవేటు యూనివర్సిటీల పేరుతోని, ప్రైవేటు కాలేజీల పేరుతోని, ప్రైవేటు డిగ్రీ కాలేజీల పేరుతోని అనేక ఇన్స్టిట్యూట్లలో ఏ పేదవానికి న్యాయం జరగనప్పుడు ఏ విధంగా విద్య అందుతుంది. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే
పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళలో కావచ్చు, వైద్య విద్య తెలంగాణలో ఉన్నంత కాస్ట్లీ ఎక్కడ లేదు. ఇక్కడ ₹1,00,00,000 పెడితే కానీ వాడు వైద్యం చదవలేడు. అదేవిధంగా బి కేటగిరీకి పోయినా 72 లక్షల విపరీతమైన ఫీజుల యొక్క భారం వేశారు. మళ్ళీ ఆ ఫీజులు ఏమైనా తగ్గించే మీ నివేదికలో ఉన్నదా? ఆ ఫీజుల గురించి ప్రస్తావన లేదు. అదే ఇంజనీరింగ్ విద్య గురించి ప్రస్తావన లేదు. ఒక ఎంసెట్ ఖాళీ అనేక మార్లు కొంతమంది మేధావుల ముందు చర్చ ఏం జరుగుతుందంటే, ఎక్కడైతే పోటీపడే పిల్లవాడితోని పోటీపడని పిల్లవాడు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతాయని చెప్పి అనేక చర్చ జరుగుతుంది. కానీ ఈరోజు ఎంసెట్ క్వాలిఫై అయినోడు కానోడు కూడా టాప్ 1 ఇంజనీరింగ్ కాలేజీలో కేవలం డబ్బు తీసుకొచ్చి కట్టి జాయిన్ అయినప్పుడు వారు ఏ విధంగా విద్యకు న్యాయం చేయగలుగుతాడు? దాని యొక్క స్ట్రిక్ట్ నిబంధనలు ఇప్పుడు కేరళ రాష్ట్రం ఉంది. అక్కడ ఇంజనీరింగ్ విద్య చదవాలంటే కంపల్సరీ ఎంసెట్ పాస్ కావాలడు. ఎంసెట్ కావాలని మన పక్కకు నూకేస్తారు. ఆ విధంగా లేదు. నీటిలో అంటే ఒక విద్యా వ్యవస్థలో మార్పులు తేవాల్సింది వదిలేసి పక్కదారి పట్టించి డైవర్షన్ విధంగానే విద్యా కమిషన్ యొక్క నివేదిక ఉన్నది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానిపైన అద్భుతంగా మాట్లాడడం, తర్వాత ప్రజల నుంచి సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకతను వెంబడే కేశవరావు గారు తెల్లారే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అందులో కూడా వాళ్ళు విఫలమయ్యారు. ఎందుకంటే దాన్ని పూర్తి స్థాయిలో చెప్పలేకపోయారు. ఎందుకంటే ఫీజు నియంత్రణ కమిషన్ లేనిది, ఒక విద్యా వ్యవస్థలో కొత్త కార్పొరేట్ కాలేజీలు వచ్చినప్పుడు నియంత్రణ కమిషన్ లేనిది, తెలంగాణ రాష్ట్రంలో జనాభా 4 కోట్లు అయితే మొత్తం ఇన్స్టిట్యూట్లు ప్రభుత్వం యొక్క నిర్వర్తించే 23,000 ఇన్స్టిట్యూట్స్ అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కలిపి 69,000 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అరే ప్రభుత్వం యొక్క నిజంగా ఇన్స్టిట్యూట్లలో పాల్గొంటే ఇన్నిగానం ఇన్స్టిట్యూట్స్ ఎందుకు వస్తాయి? ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. దీనికి ఎక్కడ కూడా నియమ నిబంధనలు ఎందుకు లేదు? కట్ ఆఫ్ ఎందుకు లేదు? గతంలో అనేక ప్రభుత్వాల్లో కొన్ని వేరే రాష్ట్రాలలో కొంచెం ఢిల్లీలో కానీ కొంచెం తగ్గించే ప్రయత్నం చేసినప్పుడు అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరిగినప్పుడు తెలంగాణలో ఏంటంటే దోచుకొని విద్య అనేది ఒక మాఫియా తయారైనది. 23,000 కోట్లతో ఏం అభివృద్ధి చేస్తారు వీళ్ళు? ఇన్ని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు తప్ప లక్షల కోట్లని ఒకటి పెడతాడు, లేదా ఇంకో మూసి ప్రస్తావన ఇంకో 1,00,000 కోట్లు పెడతారు తప్ప పక్కా భవనాలు కడతాము, పిల్లలకు ఒక మంచి లైబ్రరీలు ఏర్పాటు చేస్తాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు వాళ్ళ కోసం ఒక మంచి కొత్త తరమైన ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేస్తామని ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఇంకోటి ఎక్కడ కూడా ఇంతకుముందు మన ఎమ్మెల్సీ గారు ఒక మంచి మాట చెప్పారు. ప్రయోగశాల చేయాలని పిల్లగానికున్న ఆ శాలనే ఎక్కడ ఉంటుందో మనకు కనిపించదు అన్నట్టు. అనేక మార్లు గతంలో సెక్రటరీలో ఒక ఛాంబర్లో పోయినప్పుడు ఓ మంత్రి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చింది ఒక ఆయన. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ వాళ్ళ రిపోర్ట్ కూడా అట్లా ఏముందంటే, ఈ రాష్ట్రంలో ఒక శాఖలో అవినీతి బాగా పెరిగిందండి, ఈ అవినీతిని కంట్రోల్ చేయాలి, ఎట్లనే చేసి అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ఆయన ఒక మెమరాండం తీసుకొస్తే పాపం ₹500 ఇచ్చేదాకా అక్కడ ఆయన అవినీతి చేసేదాకా కూడా ఆయన లోపలికి పంపలే. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏంది పరిస్థితి అంటే, ఈ రాష్ట్రంలో కూడా అదే దౌర్భాగ్యం ఉంది. ప్రతి ఒక్కరు స్పీచ్లు లెక్చర్లు ఇచ్చిపోతాడు, ఓహో ఆహా అంటారు. కానీ విద్యా వ్యవస్థలో ఇక్కడ ఈరోజు ఒక నర్సరీ నుంచి ఎల్కేజీ పిల్లవాడు చదవాలంటే ₹1,00,000 లేని మంచి స్కూల్ లేదండి. అంటే వాని జీతం ఎంత? ఒక వ్యవస్థలో హైదరాబాద్లో బతకాలంటే అతని జీతం ఎంత? అతని పిల్లగానికి చదివించే వ్యవస్థ ఎంత? ఎందుకు ఒక ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు వస్తలేదు? ఓ జెండు బాంబు కొనాలన్నా లేకపోతే మనం అగరబత్తి కొనాలన్నా ప్రతిదానికి ఎంఆర్పీ ఉన్నట్టు ఈ రాష్ట్రంలో ఎందుకు లేదు? అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంతకుముందు పెద్దలు అన్నట్టు ఒక టీచర్ రావాలంటే నాటే జోకాది. టెట్ రాసి బిఎడ్ రాసి క్వాలిఫై అయ్యి డిఎస్సి కొట్టి 1000 మందిలో ఫిల్టర్ అయ్యి ఒక్కడు వస్తాడు. అసొంటోడు గొప్పోడా? లేకపోతే ప్రైవేటు కాలేజీలలో ప్రైవేట్ స్కూళ్ళల్లో వాడు డిగ్రీ పేరైన కూడా 6,000 7,000 పెట్టుకొని నేర్పిస్తారు, వాళ్ళు గొప్పల్లా. ప్రభుత్వం దానిపైన ఎందుకు దృష్టి పెట్టలేదు? గతకుముందు అనేక మార్లు వాళ్ళకి చెప్పాం. ఏమని చెప్పాం? సరే నిజంగా మీకు ప్రభుత్వం పాఠశాలలు పెంచాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లో ఎవడైతే చదువుతాడో వానికి జాబు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా, లేకపోతే ఏదైనా బెనిఫిషరీ కనిపించే విధానంగా తీసుకుపోతారా అన్నాం. అవన్నీ తీసుకుపోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు స్పీక్ అనేది అద్భుతంగా పనిచేయబోతుంది. కాబట్టి ఏ ప్రోగ్రాం తీసుకున్నా మీ అందరం వారికి అండగా ఉంటాం. ఎందుకంటే విషయాలన్నీ కూడా పెద్దలు చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వంలో విద్యకు మంచి ప్లేస్ రావాలంటే 2 మార్గాలు. ఒకటి బడ్జెట్ పెంచాలి, అదేవిధంగా ఇన్స్టిట్యూట్లను పెంచాలి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను తగ్గించాలి. ఎన్టీ రామారావు గారు ఏదైతే అప్పుడు కొన్ని వ్యవస్థలపైన బ్యాన్ పెట్టారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 20-25 సంవత్సరాల దాకా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ రాకుండా బ్యాన్ పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే దాదాపు 1/4 ఆఫ్ ద షేరు వాళ్ళే ఉంటున్నారు. 100లో 25% ప్రభుత్వం ఉంటే 75% ప్రైవేటు వ్యవస్థ ఉంటుంది. కాబట్టి స్వయంగా ఈరోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు రాష్ట్ర కూడా సీట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా ప్రైవేటు వ్యవస్థ వ్యవహరిస్తుందంటే వారి యొక్క పెత్తందారి వ్యవస్థ, వారి యొక్క పెద్దరికము ఎలా నడుస్తుందో మనందరం చూసుకోవచ్చు. కాబట్టి పెద్దలు మాట్లాడేది ఉన్నది. ఖచ్చితంగా స్పీక్ పిలిపించినా మేము బీసీ విద్యార్థి సంఘంగా రాష్ట్రంలో విద్యార్థులకు పోరాడే విధంగా అన్ని విధంగా ముందుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఆకులూరి మురళి గారు వెంబడే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి, ఒక ఫిక్సేషన్ ఆఫ్ ఫీజు పెట్టాలి,
అదేవిధంగా ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ను బాగు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతే మంచిగా ఉంటుందో ఆలోచన చేయాలి తప్ప ఈ పిచ్చి ఆలోచన చేసి డైవర్ట్ చేసే పద్ధతి చేస్తే మాత్రం బాగుండదు. ఇది ఈరోజు ఓన్లీ మేధావులతోని ఇంటలెక్చువల్స్తోని మంచిగా జరిగే సమావేశం. భవిష్యత్తులో ఇట్లుండయి, ఉద్యమాలు జరుగుతాయి, ముట్టడిలు జరుగుతాయి. కాబట్టి అన్నిటికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలంగాణ ప్రజానికం కూడా చూస్తూ ఊరుకోదని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.